ఇప్పుడు సడన్‌గా బయటెళ్ళినప్పుడు గుర్తుపట్టి ఇన్‌ఫ్లుయెన్సరా కొందరికి అర్థం గాదు. అవునవును. ఎక్కడో చూసిన స్ట్రైక్ తోటి ఇలానే చూసి అన్నా నువ్వు అని అంటారు గానీ వాళ్ళు చెప్పరు. వాళ్ళకి పేరు తెలవదు. అన్న నీ పేరేం పేరు అని అడుగుతారు. ఆ! అప్పుడు అది చెప్పినాక అవును అన్న నీ వీడియోస్ చూసినా నేను అంటే అట్లా అంటది. ఆడ అంటే అప్పుడు నవ్వొస్తది. అవును. నన్ను గుర్తుపట్టిన నువ్వు. నా పేరు నీకు గుర్తు రాలంటే నాకు నవ్వొస్తది. ఇగ నేను నా పేరు నేనే చెప్పుకుంటా. అంతలేం లేదు నా పేరు నేనే చెప్పుకుంటా. బ్రో నేను ఇదే అని చెప్పుకుంటా. హ్మ్. చాలా మంది ఏంటంటే చెప్పుకోనీకి నామోషీగా ఫీల్ అయితారు. నిజంగా కదా! చెప్పుకొని అరే నేను ఇదే అని చెప్పుకొని నామోషీగా ఫీల్ అయితారు. నన్ను గుర్తుపట్టిండు. ఆ క్యాండిడేట్ నీకు గుర్తొచ్చిన. బట్ మనం ఏమంటారు ట్రిగ్గర్ కావాలంటే మనమేం హీరో కాదు కదా! కొంచెం టైం పడతది. ఆ టైం పడే గ్యాప్‌లో నేనే చెప్తా అయిపోద్ది కదా! అవును. లైఫ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? మనిషికి కావాల్సింది. పైసలు. పైసలు. పైసలే. హ్మ్. పైసలంటే ఏమైనా. హ్మ్. పైసలతోనే ఏమైనా చేయొచ్చు. నా విషయంలో అయితే. ఎందుకు అంత కోల్పోయారా పైసలు? కోల్పోయినా. సంపాదియాలి. పైసలనేటియి ఎక్కువుంటే పవర్ అనేది ఎక్కువుంటది. ఓకే. పైసతో ఏమైనా చేయొచ్చు నా విషయంలో అయితే. పైసుంటేనే అంటే ఇప్పుడు ఈ పవర్ అంతా పైసతో వచ్చిందా? ప్రేమతో వచ్చిందా? ఇది ప్రేమతోని నేను వేరే వాళ్ళ విషయం ఇప్పుడు నార్మల్‌గా చుట్టాలైనా, అవును. బయట ఉండేవాళ్ళైనా పైసుంటేనే వస్తది. అవును. మనం ఫైనాన్షియల్‌గానే స్ట్రాంగ్‌గా అవును. మన ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉంటేనే మన ఇంటికి అయినా చుట్టాలు రానికి ఉంటారు. హ్మ్. పైసలు లేకపోతే ఏం జరగదు ఈ రోజులల్ల. పైసలు లేకపోతే వాల్యూ ఉండదు నీకు. ఓకే. ఇప్పుడు కొన్ని ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. అవును. సో, అక్కడికెళ్తే మనకు రెస్పెక్ట్ కానీ, వాల్యూ గాని ఉంటదా? లేదా? అని చాలా చెక్ జేసుకోవాల్సొస్తది. అవును. అక్కడికి వెళ్ళాలా? వద్దా? అని. సో, మీరలా చెక్ చేసుకొనే వెళ్తారా? చెక్ చేసుకొని అస్సలు వెళ్ళను. ఆడికి ఇప్పుడు నన్ను పిలిచిండంటే ఆడ పక్కా రెస్పెక్ట్ ఉంటదని నాకు తెలుసు. హ్మ్. అట్లా చెక్ చేసుకొని పోయినామనుకో, వేరే వాళ్ళ మీద ఉండే నాకు నాకు ఏందంటే ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు నువ్వు నాకు అన్నోన్ పర్సన్ అనుకోండి. మీరు వచ్చి నన్ను ఇట్లా రండి అన్నా అనుకో, నేను వస్తా పక్కా. ఎందుకంటే నువ్వు నన్ను రమ్మన్నావంటే నా మీద రెస్పెక్ట్‌తోనే నువ్వు నన్ను పిలిచినావు. ఆడ పక్కా రెస్పెక్ట్ ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తా. నువ్వు ఏడికైతే ఇన్వైట్ చేస్తున్నావో ఆడ నాకు పక్కా రెస్పెక్ట్ ఉంటది.